17 ఏప్రిల్ 2026 శ్రీమతి మట్ట జయంతి గౌడ్ గారు ఈ రోజుకి 4వ రోజు ఆమరణ నిరాహార దీక్ష కోసం కూర్చోవటం జరిగింది. భారతదేశంలో ఒకే ఒక మహిళ ఓబీసీ మహిళా రిజర్వేషన్ల కోసం, అంతేకాకుండా ఓబీసీ ఇచ్చేటటువంటి పార్లమెంట్లో జరిగేటటువంటి చర్చా వేదికలో బీసీల వాటా ఎంత అని ఈ యొక్క భారతీయ సమాజాన్ని మొత్తాన్ని, మహిళా సమాజాన్ని మొత్తాన్ని నిలదీస్తున్న ఒకే ఒక మహిళ మట్టా జయంతి గౌడ్ గారు. ఇది మహిళలు తెలుసుకోవాల్సినటువంటి సమస్య. ఒక మట్టా జయంతి గౌడ్ గారో లేదా ఇంకా ఎవరో అని కాదు, ఈ యొక్క నిర్ణయాన్ని మట్టా జయంతి గౌడ్ నిర్ణయాన్ని యావత్ మహిళా ప్రపంచం మొత్తం కూడా హర్షించొద్దు, కానీ సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని మీకోసం పోరాడుతున్న జయంతి గారికి అన్ని రాష్ట్రాలు, ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. జయంతి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ మీ రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా కూడా నిరసనలు, అదే రకంగా మీ యొక్క హక్కుల ఓబీసీ మహిళా హక్కుల సాధన కోసం ప్రయత్నం చేయాలి. మన తెలంగాణ దురదృష్టం ఎంతో గొప్ప గొప్ప నాయకులు, అదే రకంగా పోరాట వీరులు, అదే రకంగా వివిధ రకాల ఉద్యమ రూపాల్లో అందులో ప్రవేశపడి అందులో ఉండి ప్రాణాలు కోల్పోయేటటువంటి గడ్డ ఇది. ఒక నిత్తుటి చరిత్ర. అదే రకంగా ఈ యొక్క పాలక వర్గాలు కూడా రక్త చరిత్రని సృష్టించి ఎంతోమంది నాయకులని, ఎంతోమంది వీరులని తుపాకీ గుండ్ల ద్వారా అయితేనేమి, వారి యొక్క ఉపేక్ష ద్వారా అయితేంది, ప్రతి సందర్భంలో కూడా వీళ్ళని చిన్న చూపు చూసి, బీసీలని కానీ ఎస్సీ ఎస్టీలను కానీ చిన్న చూపు చూసి వాళ్ళ యొక్క చావుకి కారణమైనటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ఉంది. దీనికి ముగింపు ఎప్పుడు? మన దురదృష్టం ఇప్పుడు ఉన్నటువంటి నాయకులలో కూడా సోకాళ్ళు బీసీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా దరిద్రం ఏంటంటే ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రులు కూడా బీసీ ఉద్యమాల్లో మామూళ్ళకి తెగబడ్డారు. అదే రకంగా ఉద్యమంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యమ వీరుల్ని ప్రలోభ పెట్టి వాళ్ళ వైపు తిప్పుకొని ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ ఉద్యమం చేపిస్తుంది అనే ఒక బిల్డప్ ఇస్తున్నారు. కానీ ఈ ఉద్యమ నాయకులకి ఎంత ద్రోహం చేస్తున్నారు, ఈ సమాజానికి ఎంత అన్యాయం చేస్తున్నారు. అదే రకంగా ఆశలతోటి చదువుకొని వచ్చిన యువతకి ఉపాధి లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా ప్రతి ఒక్క సందర్భంలో కూడా వీళ్ళని సత్యనాశ చేసేటటువంటి ఈ యొక్క నాయకత్వం మన దురదృష్టం. మీరు ఎన్టీ రామారావు నుంచి చూసుకున్నట్లయితే కేవలం మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటాం? ఎన్టీ రామారావుని పటేల్ పర్వారీ వ్యవస్థను తీసేశాడని చెప్పుకుంటాం. దానివల్ల హక్కులు లేకుండా పోయాయి అనేది ఒకటి మర్చిపోతాం మనం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమికి ప్రధానమైనటువంటి హక్కు భూమి శిస్తు. ప్రతి రైతు 5 రూపాయలు 41 రూపాయలు భూమి శిస్తును కూడా రద్దు చేయటం వల్ల ధరణి పోర్టల్ తీసుకొని వచ్చి సుమారుగా 20 లక్షల తెలంగాణ భూముల్ని మొత్తం కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. నేనేమీ తక్కువ కాదు, నేను నీకంటే నీ జుట్లోకి వెళ్ళాను అని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రకమైనటి ఈ యొక్క భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చి ఇప్పటి వరకు కూడా అతిగతి లేకుండా రైతుల్ని హరిగోస పట్టిస్తున్నారు. ఎన్ని వేల లక్షల ఎకరాలు లావుని పట్టాలు, ఎన్ని లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా అక్రమంగా తీసుకొని ఆ యొక్క నిర్దేశించినటువంటి లక్ష్యానికి కాకుండా వేరే లక్ష్యాలకి నువ్వు ఉపయోగించుకొని నువ్వు బడా కాంట్రాక్టర్లకి అమ్ముకుంటున్నారు. ఈ యొక్క రాష్ట్రం యొక్క పెద్దలు, ఈ యొక్క అధికారులు మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా.
మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ లక్ష్యం ఇండస్ట్రియల్ ఏరియానో రైస్ హబ్బో లేకపోతే వేరే రకంగా తీసుకున్నటువంటి లక్ష్యం నెరవేరకుండా ఎన్ని లక్షల ఎకరాలు టీఎస్ తెలంగాణ స్టేట్స్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఎన్ని పెడుతున్నారు. మీ యొక్క నాయకుడు యొక్క భార్యను కూడా దానికి ఒక అధ్యక్షుడిగా చేసి మీరు పంచాయతీ బొంగులు పేలాల్లాగా మీ బినామీదారులకు మొత్తం కూడా పంచుతున్నారు. లావణీ పట్టాలు కానీ, ఖారజ్ ఖాతాలు కానీ, వక్ఫ్ భూములు కానీ, ఇనాం పట్టాలు కానీ, దేవాలయ ఇనాం కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ యొక్క ప్రభుత్వము బీద వాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు, కాంతిశీకుల భూములు ఎక్కడ పోయాయని నేను నిలదీస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. మీ పాపం కాదా? మీరు ఎప్పుడో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ రాజ్యం ఉంచినప్పుడు ఇందిరమ్మ పట్టాలని ఇచ్చేది, చేసాలు పట్టాలని ఇచ్చేది. అదే రకంగా ఆ యొక్క శిఖం భూములలో వాళ్ళని ఏకసాలు పట్టా ద్వారా చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఈరోజు అది ఉందా? ఈ ప్రభుత్వం మనం ఎంత వెనక్కిపోయామో ఈ ప్రజలు బీసీ వర్గాలు తెలుసుకుంటున్నారా? మీ యొక్క జీవన పరిణామం, మీ యొక్క జీవనం ఎన్ని యూనిట్లు కిందికి దిగిపోయి అష్టదరిద్రంతో మాట్లాడుతున్నారో తెలుసా? మనకి ఇంకా సోయి రాలేదు. మన ప్రభుత్వం ఇట్లాగే ప్రశ్నించని వాడు లేనంత కాలం ఈ యొక్క అధికారుల యొక్క కుట్రలు బయటపడుతూనే ఉంటాయి. ప్రశ్నించే నోటిని బీసీ వర్గాల ద్వారా కానీ, లేకపోతే బీసీ యూనియన్స్ ద్వారా కానీ, ఓబీసీ యూనియన్స్ ద్వారా కానీ ప్రశ్నించే వర్గాలు గొంతు నొక్కటం మనది ఎంత దురదృష్టం అంటే, ఈ తెలంగాణలో మహేష్ కుమార్ గౌడ్ ఎవరు? ఒక బీసీ వ్యక్తి. అదే రకంగా పొన్నం ప్రభాకర్ ఎవరు? ఒక బీసీ వ్యక్తి. మీ యొక్క ఆధ్వర్యంలో అతి బలమైనటువంటి ఇద్దరు నాయకులుగా చెప్పుకునే కుహానా నాయకులారా మీరు ఎక్కడున్నారు? 42% రిజర్వేషన్స్ రాహుల్ గాంధీ చెప్పినప్పుడు తూతూ మంత్రంగా చేసి జీవో నెంబర్ 9 తీసుకొని వచ్చి, అదే రకంగా తర్వాత ఇంకొక జీవోని తీసుకొని వచ్చి ఈ వాదాన్ని మొత్తం కూడా మా చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోండి, సుప్రీంకోర్టు దగ్గరికి పోండి, పార్లమెంటుకి పోండి, రాష్ట్రపతి దగ్గరికి పోండి అంటానికి సిగ్గు లేదా మీకు? 42% మీకు ఇచ్చినట్లయితే మా యొక్క తదుపరి తరాలు వాళ్ళ యొక్క జీవనం, విద్య, ఉద్యోగము, ఉపాధులు మాకుండే కదా. మా జీవితాలని మొత్తం కూడా చెడుగుడు ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్, ఈ క్యాబినెట్ మినిస్టర్కు సరైనటువంటి పద్ధతిలో ఒక బీసీ వర్గాల్లో క్యాబినెట్ మినిస్టర్సే, బీసీ వర్గాలు నమ్ముకున్నటువంటి ఈ క్యాబినెట్ మినిస్టర్సే బీసీలకు ద్రోహం చేస్తున్నారు. ఏదో ఒక నాయకుడు మీ పంచన చేరితే అతను ఏదో ఒకటి ఢిల్లీ యాత్ర, చలో యాత్ర ఢిల్లీ అని 1 కోటి రూపాయలు ఇస్తే సిగ్గు లేదా మహేష్ గౌడ్? సిగ్గు లేదా పొన్నం ప్రభాకర్? వాడి దగ్గర నుంచి కూడా, ఆ యొక్క నాయకుడి దగ్గర నుంచి కూడా మీరు పర్సంటేజీలు తిని 25% తిన్న విషయం మీకు కూడా తెలవాలి. జాజులు శ్రీనివాసు చేస్తున్నాడు, ఎవరికి అడుగులకు మడుగులెక్కుతున్నారు. అదే రకంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు విజయవాడలో చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షలో కుట్రలు కుతంత్రాలు పన్ని అతన్ని ఏ రకంగానైనా కూడా అతన్ని ఎత్తివేయాలి అంటే ఈ భూమి మీదే ఉండకుండా చెయ్యాలి అనే కుట్ర కుతంత్రాలు మేము తెలుసుకొని బోడే రామచంద్ర యాదవ్ గారు 4 రోజులకే ముగించడం జరిగింది. స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారిని ఏ రకంగా అయితే బలిపశువుం చేయాలనుకున్నారో అదే విధానంలో ఈ యొక్క బాబు ప్రభుత్వము కూడా అతన్ని కూడా కుట్రలతోటి చంపాలన్నదాన్ని మేము తొందరగా గ్రహించి బోడే రామచంద్ర యాదవ్ వారికి సవివరంగా చెప్పిన తర్వాత మాత్రమే వారు లేవటం జరిగింది ఆమరణ నిరాహార దీక్ష నుంచి. అంటే జయంతి గారు చేసేటటువంటి ఆమరణ నిరాహార దీక్ష యావత్ భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అంతేకాకుండా తన యొక్క నిరాహార దీక్షని, ఈ నిరసన దీక్షని ప్రతి ఒక్కళ్ళు కూడా చేదోడు వాదోడుగా తీసుకొని తనకి సహకరిస్తూ మీరు కూడా ఓబీసీ మహిళలందరూ కూడా ఒక డయాస్ మీదకి వచ్చి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసుకొని, అదే రకంగా వివిధ బీసీ సంఘాలు ఉన్నాయి, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఉన్నది. ఏం చేస్తున్నది వీళ్ళు? బీసీ కమిషనర్లుగా చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? బీసీ ఆర్గనైజేషన్స్ అని నెత్తికి టోపీలు, మెల్లో కండవాలు వేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా నేను నిగ్గదీసి అడుగుతున్నా, మీలో చిత్తశుద్ధి ఉంటే మీ బీసీ ఆర్గనైజేషన్స్కు ఉన్నటువంటి మహిళా సంఘాలని
మొత్తాన్ని మీరు రగిలించాల్సినటువంటి అవసరం ఇంతకంటే మంచి తరుణం ఇంకొకటి ఏదన్నా ఉందా అని అడుగుతున్నా. జయంతి ఒక వ్యక్తి కాదు. జయంతి తను ఈ యొక్క సమస్త భారతదేశంలోని మహిళా మనులందరికీ కూడా ఒక ముందు నడిచేటటువంటి ఒక మహిళ, ఆదర్శనీయమైనటువంటి మహిళ. ఆ మహిళ యొక్క విధానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఈ నిరసనలు అంటే 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో మా వాటా ఎంత అని నిలదీస్తున్నాం. మేము నిలదీస్తున్నది జయంతి గారు. దానికి మీ యొక్క మద్దతు ఉందా లేదా స్పష్టం చేయండి. లేకపోతే ఖబర్దార్ మీరు యొక్క ఓబీసీ ఉద్యమాల నుంచి, బీసీ ఉద్యమాల నుంచి తప్పుకోండి. ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా చెప్తున్నాను నేను. ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు అది అంబేద్కర్ పుణ్యం వల్ల వాళ్ళ యొక్క వివిధ ఎమ్మెల్యే ఎంపీ అదే రకంగా స్థానిక సంస్థలో తెలుపుతున్నారు. మీరు మాకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదా విశారదన్? మాకు మద్దతు ఇవ్వాలా వద్దా? ఏం చేస్తున్నావు నువ్వు? బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని పట్టుకొని ఆ కవితను ఒకటిని ఎంట తీసుకొని ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఏమన్నా ఇంకొకటి ఏదన్నా చేస్తున్నావా? నీకు హక్కు లేదా? నీకు బాధ్యత లేదా? ఈ మహిళా సంఘాలని మహిళా సంఘాలందరినీ కూడా ఒక్కుమ్మడిగా చేసి ఉధృతం చేయాల్సినటువంటి అవసరం లేదా? తెలిసి తెలవని నాలెడ్జి తోటి భూముల మీద పడి కవితని వెంటేసుకొని తిరుగుతున్నావా విశారదన్? నువ్వు కూడా ఇమీడియట్గా వచ్చి జయంతి గారికి మీ మద్దతు తెలపడమే కాకుండా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని రావాలి. మందకృష్ణ మాదిగ గారు, మీ ఎస్సీలలో ఎన్నో రకాలైనటువంటి విభేదాలు ఉండొచ్చు, మీ ఎస్సీలలో వివిధ రకాలైనటువంటి గ్రూపులు ఉండొచ్చు, కానీ ఇది భారతదేశం మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ భారతదేశం అంతటికీ వ్యవహరించిన వ్యవహారంలో మీ ఎస్సీ మాదిగలు లేరా? మాదిగ కుటుంబంలో మహిళలు లేరా? ఆ మహిళల యొక్క మద్దతు మేము కోరుతున్నాం. జయంతి గారికి మద్దతుగా మీరు కూడా తరలి రావాల్సినటువంటి అవసరం ఉంటే ఉన్నది. జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్, నీ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్లో మహిళలు లేరా? ఉంటే మీరెందుకు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు? మీరు రారా? వచ్చి మద్దతు ఇయ్యరా? ఏం చేస్తున్నారు మీరు అని నేను నిలదీస్తున్నాను. అదే రకంగా డాక్టర్ విజయ్ భాస్కర్, ఏఐబిసి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, మీరు కూడా ఇంకా కూడా ఇది చెవికి ఎక్కలేదా? ఒక ఆడబిడ్డ 4 రోజులు బట్టి ఇక్కడ ఆహారం లేకుండా నిరహార దీక్ష చేసి ఆమెరణ నిరహార దీక్ష చేస్తుంటే మీరు కదలరా? అంత మెత్తటి బరుపులు ఏసీ రూమ్లలో కూర్చున్నటువంటి ఈ నాయకులకి ఇలాంటి ఉద్యమకారులు కనిపించరా? అంటే ఒక బీసీలు కనబడరా? మా ఓట్లకి మీరు రారా రేపు ఉదయం? అదే రకంగా ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఒక ఫుట్బాల్ కోర్ట్ అనుకుంటున్నాడు. నా దగ్గరికి బాల్ వస్తుంది, నేను నెట్లోకి తంతాము, నేను గోల్ చేస్తాను అనుకుంటున్నాడు. నిన్ను గోల్ చేసేటటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకొని నిన్ను గోల్లోకి కొట్టాల్సినటువంటి ఎవరో కాదు, ఈ ఓబీసీలే చేస్తారు. మీ అడుగడుగున మీ కుట్రలు, మీ కుతంత్రాలు, అదే రకంగా బీసీల మీద అమానుషంగా మీరు దాడి చేస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్క బిడ్డకి తెలుసు. కాకపోతే మీరందరూ కూడా మా వాళ్ళని మొత్తం కూడా ఆకలి కోసం పోరాటంలో వాళ్ళని మొత్తం కూడా ఆ యొక్క చట్టంలో బిగించి వేశారు ఈ ప్రభుత్వం మొత్తం. తను జీవనోపాధి చూసుకోవాలి బీసీ బిడ్డలు, అదే రకంగా ఈ యొక్క ఉద్యమాల్ని చేయాలి, అదే రకంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇంతవరకు కూడా ఈ యొక్క బీసీ బిడ్డలు, ఓబీసీ బిడ్డలు ఈ రకంగా రావటానికి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరు? కాంగ్రెస్ కాదా? ఈ యొక్క టీఆర్ఎస్ కాదా? ఈ యొక్క బీజేపీ కాదా? ఎవరికి చెప్పాలి మేము? మీరు చదువుకున్న మూర్ఖులు, వెధవలు, దుర్మార్గులు, సిగ్గు ఎజ్జు లేనటువంటి నాయకులు మీరు మా యొక్క ఉపాధిని ధ్వంసం చేయటమే కాకుండా మా యొక్క కొన్ని లక్షల ఎకరాలు ఇచ్చినటువంటి సీలింగ్ భూములు కానీ, లావణీ పట్టాలు కానీ, ఇనాం భూములు కానీ ప్రతి దాన్ని కూడా మీ యొక్క కబ్జాదారులు, మీ యొక్క బినామీలు, మీ యొక్క దొంగలు, ఓసీ దొంగలు మొత్తం ఆక్రమించుకుంటే అడిగేవాడు లేడు అని అనుకుంటున్నారు. మేము తప్పకుండా రివీల్ చేస్తాం. 2014 నుంచి
ఈ రోజు వరకు ఎన్ని లక్షల ఎకరాలు మీరు లూటీ చేశారో ఈ రెవెన్యూ మినిస్టరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెవెన్యూ మినిస్టర్, ఆయన పేరేందే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం, ఉరికిచ్చి కొడతాం మేము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు భూములు నువ్వు కాంట్రాక్టులు చేసుకో, ఏదైనా చేసుకో, కానీ ఓబీసీల జోలికి వస్తే పొంగులేటి నీ పుంగి పగలగొట్టడం మాత్రం తథ్యం. ఇది కానీ మేము చెయ్యకపోతే మేము క్షమించిన మా తదుపరి తరాలు మాత్రం క్షమించవు. మిమ్మల్ని మీ యొక్క రాజకీయ రంకుతనాన్ని, మీ యొక్క క్యాబినెట్ మినిస్టర్లు చేసేటటువంటి లోపాయకారి ఒప్పందాలని, అదే రకంగా ప్రతి ఒక్క సందర్భంలో లూటీ చేసేటటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆళ్ళ రామకృష్ణ, మేఘపోతుల నరేష్ గౌడు, ఎర్ర సత్యనారాయణ, చాపర్తి కుమార్ గడిగి, రామకృష్ణ వేముల, నందగోపాలు, విశ్వపతి మారేపల్లి గారే కాకుండా చాలామంది ప్రతిరోజు కూడా వచ్చి మద్దతు తెలుపుకోవడానికి సంతోషిస్తున్నాం మేము. దీన్ని ఒక ఉద్యమంగా మలిచి మహిళలు, ప్రధానంగా మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో జయంతి గారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ ఉద్యమాన్ని ఈ యొక్క హైదరాబాదు సెంటర్ నుంచి ఢిల్లీ దాకా ప్రతి రాష్ట్రంలో కూడా దీన్ని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మఠ జయంతి గారు ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. వీరికి మా బీసీవై పార్టీ అండదండలు ఉంటాయి. అదే రకంగా మేము మీకు చేదోడుగా వాదోడుగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాం. అదే రకంగా రిజిస్టర్ అయినటువంటి ప్రతి రాజకీయ పార్టీ, సిగ్నల్ ఉన్న పార్టీ, సింబల్ లేని పార్టీ కేవలం బ్యాలెట్ల కోసము, ఎన్నికల కోసము రావటం కాదు. ఈ సందర్భం చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. మీరు తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి వీరిని దిగ్విజయం చేయాల్సింది కదా. వీరి యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రతి మహిళ మీద ఉంది. తన యొక్క ప్రాణత్యాగం ఇంకొక బిడ్డ, మా దగ్గర నుంచి ఇంకొక బిడ్డ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా లేదు. మేము 1:1 పద్ధతి ఒకటి పాటించాలనుకుంటున్నాం. మేము తెలంగాణలో ఒక ఓబీసీ ఓటరు కానీ ఒరిగితే దానికి 2 రెట్ల వ్యక్తుల్ని మేము టార్గెట్ చేస్తాం. అదే రకంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఎస్సీ ఎస్టీ వాటా ఎంత? 17%. అదే రకంగా మీ అగ్రవర్ణాల వాటా 7% ఉన్న వాళ్ళు మీరు 10% తీసుకున్నారు. 17 10 27 పోతే ఎంత ఉంటారు? 73% ఓబీసీలో ఉంటాం మేము. మాకు ఇచ్చే పర్సంటేజ్ ఎంతరా బేవకోఫ్? మేము డిమాండ్ చేసిన ఇది పర్సంటేజ్ ఎంతరా బేవకోఫ్? 42%. 42% బీసీలకి మేము రిజర్వేషన్ అడిగితే ఆ యొక్క ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఆడి బీసీ వాదాన్ని ఢిల్లీకి తంతావు. ఇదా నీ యొక్క మాయాజాలం? మా యొక్క హక్కులని మేము కాపాడుకునేంత వరకు మేము ఆషామాషిగా ఉండం. ఉద్యమకారులతోటే కాదు, అన్ని కులాల సంఘాలతోటి, అన్ని ప్రజా సంఘాలతోటి, అదే రకంగా ప్రతి ఓబీసీ ఇంటలెక్చువల్స్ తోటి, ప్రతి ఒక్కళ్ళతోటి కూడా మేము మమేకమై ఈ యొక్క ఉద్యమాన్ని మేము 42% తప్పనిసరిగా మేము ముందుకు తీసుకొని పోతామని, అదే రకంగా మా యొక్క బీసీవై పార్టీ అధినాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారి మీద చేసినటువంటి కుట్రే, అతనిని 4 రోజులకే అతని మీద కుట్రలు జరిపి అతన్ని లేపేయాలని చూసినటువంటి అక్కడ ప్రభుత్వం కుట్రే ఇక్కడ కూడా జరిగేటటువంటి ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. తనని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కనుక మనము క్షణం తనని కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక డాక్టర్ వచ్చాడా? ఇంతవరకు నిద్రపోతున్నారా? డిఎంఎన్హెచ్ఓ ఏం చేస్తున్నావు నువ్వు? వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నావు? ఒక ఆడపిల్ల నిరాహార దీక్ష చేస్తుంటే ప్రతిరోజు ప్రతి గంటకి నువ్వు ఇది బ్లడ్ ప్రెషరు, షుగర్ లెవెల్స్, తర్వాత పల్స్ రేటింగ్స్ చూడాల్సిన బాధ్యత నీకు లేదా? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కానీ, పోలీసు వ్యవస్థకు కానీ
అదే రకంగా ఇక్కడ కావాల్సినటువంటి సెక్యూరిటీని కల్పించడంలో మీరు విఫలం కాకుండా వెంటనే తక్షణం ప్రతిరోజు తన యొక్క ఆరోగ్య మహిళా పోలీసుల్ని తప్పనిసరిగా ఇక్కడ మీరు నెలకొల్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇది కానీ ఏదో చిన్నగా ఒక ఉధృతంగా పిల్ల కాలువలాగా ఒక నదిలాగా ఒక సముద్రంలాగా ఒక ఉప్పెన్లాగా వచ్చి మిమ్మల్ని మొత్తం ముంచివేయటం తథ్యం. మేము దాని కొరకు ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటున్నాం. మీరు మీ యొక్క కుట్రలు కుతంత్రాలతోటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ తాత్కాలిక ప్రతిఫలం మీరు కోరుకోవచ్చు. బిడ్డ 2014 నుంచి జరిగినటువంటి భూ లావాదేవీల మొత్తం కూడా మేము పహనీలు లేవు, చౌఫస్లాలు లేవు, తర్వాత ఫైసల్ పట్టీలు లేవు, రైతువారీ లేదు, పైదావారి లేదు. నీ ఇష్టం వచ్చినట్లుగా ఈ యొక్క భూ రికార్డులని నువ్వు మొత్తం కూడా మార్చుకొని నీ బినామీదారులకి తాబేర్లదారులకి ఒకడు పొయ్యి అయితే ఇంకొకడు పెనులాగా తయారయ్యి మమ్మల్ని ఈ యొక్క తెలంగాణ ప్రజల్ని కాల్చుకు తింటున్నారు. సో ఇమీడియట్గా తనకి ఒక వైద్య ఆరోగ్య శాఖనిచ్చి వైద్య మినిస్టర్ వెంటనే తనకి ప్రతిరోజు కూడా ఆమె యొక్క జయంతి గారి యొక్క బాగోగులు చూడాల్సిన పరిస్థితి ఉంది. అదే రకంగా ఒక మహిళా కానిస్టేబుల్ని కూడా చేయాలి. అదే రకంగా తనకి ఎలాంటిది జరిగినా మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క మన జయంతి వెంబటి అనునిత్యం ఒక సహోదరుల లెక్క పోషాల సరస్వతి, అదే రకంగా రమ ముదిరాజ్, సాంబలక్ష్మి మరియు గోపిరాజు రజక, రమ మిగతా ఈ యొక్క మహిళామణులందరికీ చాలా ఆదరంగా వాళ్ళని హర్షిస్తున్నాను. తనకి రక్షణ కవచంలాగా ఏర్పడి మీ యొక్క ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఒక తెలంగాణ అనే ఒక హైదరాబాద్నో లేకపోతే ఈ నియోజకవర్గాన్నో కదిలించడం కాదు, ప్రతి ఒక్క రాష్ట్ర మహిళా సంఘాలని అన్ని సంఘాలని కూడా కదిలించాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో ఈటెల రాజేందర్ గారు ఎక్కడున్నారు? వేర్ ఈజ్ ఈటెల రాజేందర్? వేర్ ఈజ్ ఈటెల రాజేందర్ గారు? మీరు వచ్చి వీరిని పరామర్శించాల్సినటువంటి, జయంతి గారిని పరామర్శించాల్సినటువంటి అవసరం లేదా? మహిళా వర్గము, బీజేపీలో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, అదే రకంగా టీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు, అదే రకంగా వివిధ పార్టీల కార్యకర్తలు, మహిళా సంఘాలు మొత్తం తనల్ని పరామర్శించాల్సినటువంటి అవసరం లేదా? తను మహిళ కాదా? లేకపోతే ఒక ఉద్యమకారినిగా మీరు చిన్న చూపు చూడటానికి మీరు అదే రకంగా ఉన్నట్లయితే మీకు కూడా తగిన శాస్తి జరుగుతుంది. అదే రకంగా కిషన్ రెడ్డి, కాపురెడ్డి, ఎక్కడున్నావు నువ్వు? ఏమి నీ యొక్క నియోజకవర్గంలో ఒక మహిళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం పలకరించటానికి రావా? మోడీ దగ్గరికి పోయి నువ్వు పార్లమెంట్లో ఏమీ చేసేది ఏమి లేదు, ఇక్కడ చేసేదే లేదు, ఇక్కడ ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తున్నది కనుక. అదే రకంగా రామచంద్రరావు గారు, మీరు కూడా తక్షణం మీ యొక్క బీజేపీ మహిళా వర్గంతో వచ్చి సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. మన కోసం, మన మహిళల కోసం, కేవలం తెలంగాణ కోసం కాదు, యావత్ భారతదేశ మహిళల కోసం తను చేస్తున్నటువంటి కృషికి మీరు కూడా పబ్లిసిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం, ప్రతి పార్టీలు కూడా పబ్లిసిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నా, ప్రతి ఒక్క మహిళ నాకేం పోతుంది తన ప్రాణం తీసుకుంటే అని కాకుండా నీ భవిష్యత్ తరాలకి, మహిళలకి, ఓబీసీలలో కూడా బీసీలకి వాటా దక్కాలనే ఒక స్థిర నిర్ణయానికి వచ్చి జయంతి గౌడ్ చేస్తున్నటువంటి దీనికి మీరు తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక్క హైదరాబాదులో మహిళామణులు కదిలితే చాలు, కార్చిచ్చులాగా ప్రపంచం అంతా ఇది కార్చిచ్చు అవుతుంది. ఒక్క హైదరాబాదు మహిళలు మీరు క్లబ్లలో చర్చించండి, మీ యొక్క సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ తోటి చర్చించండి, అదే రకంగా మీ యొక్క సంఘాలతోటి చర్చించండి, మీ యొక్క కోఆపరేటివ్ సంఘాలతోటి చర్చించండి, అదే రకంగా సమభావన గ్రూపులు ఏమైపోయాయి,
డ్వాక్రా గ్రూపులు ఏమైపోయాయి? ఎన్ఆర్ఈ చేసే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ స్కీమ్లో పనిచేసేటటువంటి మహిళామణులు ఎటుపోయారు? ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. తండోపతండాలుగా వచ్చి జయంతి గారిని పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది. తను చేస్తున్నటువంటి దీక్ష మీ అందరి కోసం చేసేటటువంటి దీక్ష. నాకు కూడా నా పిల్లలు ఉంటారు, నా భార్య ఉంటుంది, వాళ్ళ కోసం చేసేటటువంటి దీక్ష. ఇక్కడ మగ ఆడ అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి కుటుంబం కూడా ఒక్క హైదరాబాదు క్లబ్లలో మరియు వివిధ యూత్ క్లబ్లలో ఉన్నటువంటి సోషల్ ఇంజనీర్స్ ఎటుపోయారు? సోషల్ ఇన్ఫ్లుయర్స్ ఉమెన్ ఇన్ఫ్లుయర్స్ ఎటుపోయారు? ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎటుపోయారు? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మీ బాధ్యతగా గుర్తించి జయంతి గారికి పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా, అదే రకంగా ఈ సందర్భంలో ఈ యొక్క పోషాల సరస్వతి గారికి, రమా గారికి, సాయి సాంబలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. బీసీవై పార్టీగా మేము మీ వెంట ఉంటాము, మా మద్దతు తెలుపుతాము అని మరోసారి బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రత్యక్షంగా మీకు చెప్పమని చెప్పారు. బోడే రామచంద్ర యాదవ్ గారు మీ వెంట ఉంటారు. అదే రకంగా తెలంగాణ బీసీవై పార్టీ మొత్తం కూడా మీ వెంట ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.